నాటో దేశాలు, మరొక వైపు చైనా, పాకిస్తాన్, అలాగే అమెరికా దేశాల సహాయంతో లేదా వెనకుండి నడిపిస్తాయనే ధైర్యంతో ఇప్పుడు బంగ్లాదేశ్ అనేక విధాలుగా రెచ్చిపోతుంది. మనకు తెలియడం లేదు గానీ, మన కింద చాప కింద నీరులాగా మనకైతే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి అనిశ్చితి కారణంగా ఎన్నో ఉగ్రవాద సంస్థలు భారత్‌లోకి చొరబడ్డానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు బంగ్లాదేశ్ ఎందుకు తయారవుతుందో, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలీదు. హిందువులపై దాడులనే కాకుండా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో డ్రోన్లను కూడా మోహరించింది. అవి సరిహద్దుకి సమీపంలో బైరక్టార్ టీబీ-2 మానవరహిత వైమానిక వాహనాలను అయితే మోహరించినట్టు సైన్యం ధృవీకరించింది. బంగ్లాదేశ్‌లోని 67వ సైన్యం నిఘా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం డ్రోన్ల మోహరింపు అని ఢాకా అయితే చెబుతుంది. అయితే సున్నితమైన ప్రాంతంలో అలాంటి అధునాతన డ్రోన్లను ఉంచడంతో పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తున్నామని భారత భద్రతా బలగాలు తెలిపాయి. బంగ్లాదేశ్లో అశాంతి నేపథ్యంలో సాయుధ దళాలు ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు అయితే తెలిపారు. ఇక డ్రోన్ విస్తరణను నిశ్చితంగా అంచనా వేస్తున్నామన్నారు. హెరాన్ టీపీ వంటి డ్రోన్లను మోహరించే అవకాశం ఉందని చెప్పారు. మేము పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. సరిహద్దుల్లో భద్రత కోసం అవసరమైన ప్రతి చర్యలు తీసుకుంటామని సీనియర్ రక్షణ అధికారి అయితే తెలిపారు. బంగ్లాదేశ్లో పరిస్థితిని తెలుసుకోవడానికి భారత్ కూడా గూఢాచార భాగస్వామ్య యంత్రాలను, అంతర్జాతీయ భాగస్వాముల సహకారాన్ని తీసుకుంటుందన్నారు. బంగ్లాదేశ్ ఈ మధ్య 12 డ్రోన్లు అయితే కొనుగోలు చేసింది. అందులో 6 అయితే పనిచేస్తున్నాయని ఇప్పుడు భారత భద్రతా దళాలు అయితే ధృవీకరించాయి. అలాంటే మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అంటే ఇతను శాంతి బహుమతి తీసుకున్నాడు. ఇలాంటి వ్యక్తికి ఏ విధంగా శాంతి బహుమతి ఇచ్చారో ఆ ఇచ్చిన వాళ్ళని అడగాలి. అంటే ఎంత ఫేక్, ఎంత నిజాయితీ లేని విధంగా ఈ శాంతి బహుమతులు ఇస్తున్నారో మీరే అర్థం చేసుకోండి. హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు, మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండించలేక కనీసం దాని మీద ఒక చర్య కూడా తీసుకోలేని పిరికి పంద ప్రభుత్వం ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం. అంటే ఒక దేశాధినేతని కిందకి దింపేసి చంపేయాలని చూసినప్పుడు ఆమె మొత్తానికి తన భద్రతా దళాలతో భారత్ అయితే చేరుకుంది. అంటే పక్క దేశంలో, అంటే తన సొంత దేశంలోనే బ్రతకలేని పరిస్థితి ఒక ప్రధానికి ఉంది. ఆమె పరిస్థితే మళ్ళీ మహమ్మద్ యూనస్కి పడుతుందని యూనస్ అనేవాడు అసలు కనీసం నిమ్మకు నీరెత్తినట్లుగా కనీసం మాట కూడా మాట్లాడడం లేదు. ఏదో మేము ఖండిస్తున్నామని చెప్పడం తప్ప ప్రపంచ దేశాలకి ఇప్పుడు జరిగింది ఏం లేదు. మొత్తానికి అక్కడ వేర్పాటువాదులు, తీవ్రవాదులు, జిహాదీ ఉగ్రవాదులు వీళ్ళందరూ ఇప్పుడు బంగ్లాదేశ్పై అయితే పట్టు సాధించారు. ఈ అనిశ్చితిని అదునుగా చేసుకొని ఇప్పుడు భారత్ పైకి అయితే వీళ్ళు తిరగబడ్డానికి చూస్తున్నారు. అంటే పక్కన ఎంత శక్తి లేకపోతే, ఎంతమంది ఎన్ని దేశాలు వీళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఈరోజు భారత్ పైకి వీళ్ళు డ్రోన్లు పెడతారు, హిందువులపై దాడులు చేస్తారు. అంటే వీళ్ళ వెనక నుంచి ఏదో జరుగుతోంది. ఆ జరుగుతున్నది ఏంటో భారత భద్రతా బలగాలు అయితే కనిపెట్టొచ్చు. కానీ ఇంట్లో ఉన్నటువంటి శత్రువుతో మనమేమి పోరాడగలం? ఇక్కడ మన దేశంలోనే ఎంతోమంది శత్రువులు ఉన్నారు. కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉండండి.